తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా ఎక్కువవాడా అని అడిగితే ఏమనంటున్నాడు ప్రభువారు? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు అంటే నన్ను పంపాడు నా తండ్రి, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయం చేసి చెప్తాను. కన్ఫర్మ్, 50-50 చెప్పట్లేదు నేను, ఏమండి? నిశ్చయం చేసి చెబుతున్నాడు. ఇంత నిశ్చయంగా చెప్పిన మాటలు కూడా క్రైస్తవ సమాజానికి అర్థం కావటం లేదా? క్రీస్తు వారు పంపబడిన వ్యక్తి అయితే పంపిన శక్తి తండ్రి అయిన దేవుడు. మరి ఇప్పుడు ఇద్దరులో ఎవరు గొప్పవాడు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఈ ప్రశ్నకు జవాబు బైబిలులో స్వయంగా క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. ఇందాక యోహాను సువార్త 8:42 ఏం చదువుకున్నాం? నా అంతట నేనేమి వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. చదివారు కదా మాట. అందుకే ఆ మాట తర్వాత ఈ మాట చదివాను నేను. అంటే పంపినవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు. మరి ఇప్పుడు తండ్రి గొప్పవాడా కుమారుడు గొప్పవాడా? పంపిన తండ్రే గొప్పవాడని కుమారుడే ఒప్పుకుంటున్నాడు కదండి. ఎందుకర్రా సోదరులారా బాధపడిపోతున్నారు? క్రీస్తును తక్కువ చేయడానికి వీల్లేదు, క్రీస్తును తక్కువ చేయడానికి వీల్లేదు. అసలు తగ్గింపు స్వభావం ఉన్నదే ఆయనకి. మీరు నేర్చుకోవాలి ఆయన దగ్గర.